ఏపీలో భారీ మెజారిటీతో విజయం సాధించిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న విజయవాడలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసులో వైసీపీ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఈ సమావేశంలో జగన్ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం జగన్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం హైదరాబాద్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుస్తారు. జగన్ రాజ్భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్తో సమావేశమవుతారు. ఈ నెల 30న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశానికి కూడా తేదీ ఖరారైంది. రేపు ఢిల్లీకి వెళ్లి మోదీని కలవనున్నారు వైసీపీ అధినేత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ను మోదీ ఇప్పటికే అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 30నే చేసే అవకాశం ఉంది. ఇవాళ ఎన్డీఏ పక్షాల సమావేశం అనంతరం మోదీ ప్రమాణ స్వీకార తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో భారీ మెజారిటీతో విజయం సాధించిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసులో వైసీపీ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఈ సమావేశంలో జగన్ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, సంతోష్, 10:30 ప్రాంతంలో సిఎల్పి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రధానమైన ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ సమావేశమవుతారు. ఇందులో ప్రధానమైన అజెండా ఏకవాక్య తీర్మానంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవాక్య తీర్మానంతో నిర్ణయించడంతో పాటు 11:30కు వైసీపీ తరపు నుంచి గెలిచినటువంటి 23 మంది ఎంపీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు. అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలందరూ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ప్రధాన నాయకులంతా ఈరోజు సమావేశం కానున్నారు. ఇందుకోసం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. 10:30కు మొదటగా సిఎల్పి సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో ప్రధానంగా ఏకవాక్య తీర్మానంతోనే ఏకగ్రీవంగా సభ్యులందరూ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రతిపాదించడం ద్వారా ముఖ్యమంత్రిగా ఆయన్ను నిర్ణయించనున్నారు. తర్వాత ఇష్టాగోష్ఠిలా ప్రతి ఒక్కరితో, ప్రతి ఎమ్మెల్యేతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది, పలకరించే అవకాశం ఉంది. తర్వాత 11:30కు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. అందులో కూడా చుచాయిగా పార్లమెంటరీ నేతగా ఎవరైతే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్టీలో ఇప్పుడు గెలిచిన 23 మందిలో ఎక్కువ జూనియర్లు, అంటే మొదటిసారి రాజకీయాల్లోకి రావడంతో యువ రక్తం ఎక్కువ ఉన్న నేపథ్యంలో యువకులకే ప్రధానంగా ఇందులో ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మొత్తం ఈ ప్రతినిధుల బృందం హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్లో గవర్నర్లను కలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుతో పాటు ముఖ్యమైన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆయన కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దాని తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి 30వ తేదీ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. దీంతో పాటు ప్రస్తుతం ఇరు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వంలో ఇటు కేసీఆర్కు, చంద్రబాబు నాయుడుకు ఉన్న వైరం నేపథ్యంలో అనేక సమస్యలు, విభజన హామీలకు సంబంధించి, రాష్ట్ర సరిహద్దులతో సంబంధించి, నీటి వాటాలకు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా అలాగే ఉన్న నేపథ్యంలో వాటిని సౌద్రాభ వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలను పరిష్కరించుకునే దిశగా సమావేశం జరుగుతుందని, భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలను పరిష్కరించుకునే దిశగా సాగేందుకు వీలుగా ఇప్పటి నుంచే కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు నెరపుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అట్లే
మొత్తం ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఈ రోజు సిఎల్పి సమావేశంతో పాటు ఎంపీలతో సమావేశం, దాని తర్వాత గవర్నర్తో సమావేశం, ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం తర్వాత లోటస్ పాండ్ చేరుకొని రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ ప్రధాని మోడీని కలిసి అభినందించడంతో పాటు 30వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేందుకు ఆహ్వానం పలకనున్నారు. అయితే మోడీ ప్రమాణ స్వీకారం కూడా 30వ తేదీ ఉన్న నేపథ్యంలో అసలు ఆయన రావడమా, లేకపోతే ఆయన ప్రతినిధులుగా బీజేపీలోని అగ్రనేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏపీలో భారీ మెజారిటీతో విజయం సాధించిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసులో వైసీపీ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఈ సమావేశంలో జగన్ ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, రైట్, ప్రస్తుతం నేను తాడేపల్లి నివాసం దగ్గర ఉన్నాను. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలంతా కూడా వారందరినీ ఉదయం 10 గంటల్లోగా రావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారికంగా ఒక నోటు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి ఎమ్మెల్యేలంతా చేరుకుంటారు. పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇప్పటికే రావాలని చెప్పి ఆదేశాలు వెళ్ళినటువంటి నేపథ్యంలో రాత్రి అందరూ కూడా ఇక్కడ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి కూడా మరి కాసేపట్లో అంటే 10 గంటలకంతా ఇక్కడికి బయలుదేరి రాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంది. మొదట ప్రొసీజర్ ఏదైతే ఉందో, మొదట ఎల్పీ సమావేశాన్ని పూర్తి చేసి తర్వాత శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత కూడా ఒక ఎమ్మెల్యేలందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకుంటారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత ఎంపీల సమావేశం ఉంటుంది. ఎంపీల సమావేశంలో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే పార్లమెంటు స్థానాలు ఆ తర్వాత ఎమ్మెల్యే స్థానాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి విశేష చెప్తాడు. ఆ తర్వాత వారందరితో కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత 11:30 నుంచి 12:30 గంటల వరకు కూడా ఎంపీలతో సమావేశం అవుతుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తన కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వారంతా కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత సంతకాలన్నీ చేసినటువంటి ఎమ్మెల్యేల లేఖనంతా తీసుకుని వెళ్లి గవర్నర్కి సమర్పిస్తారు. గవర్నర్కి సమర్పించిన తర్వాత ప్రభుత్వానికి ఆహ్వానించాల్సిందిగా కోరడంతో ఈ నెల 30వ తారీఖున ప్రమాణ స్వీకారం. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీఏడీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇక్కడ ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా కొద్దిమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అంటే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా అనువుగా ఉండే ప్రాంతం, అలాగే విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కూడా మొదట సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదట మున్సిపల్ స్టేడియం అనుకున్నారు, తర్వాత లయోలా కాలేజీ గ్రౌండ్ కూడా అనుకున్నారు. వాటితో పాటు 3 బహిరంగ ప్రాంతాలు, ఒకటి పార్కింగ్ చేసుకోవడానికి, ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి అనువైన స్థలాన్ని కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి రేపంతా కంప్లీట్ చేయాలని చెప్పి జగన్ ఆదేశించడం జరిగింది. రైట్, మరి కాసేపట్లో ఇక్కడికి ఎమ్మెల్యేలు రాబోతున్నారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డితో ఉదయం కొద్దిమంది కలిశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు ఒక 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేలంతా కలవడం జరిగింది. వారితో పాటు ఎంపీలు కూడా స్నేహపూర్వకంగా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అధికారికంగా ఎల్పీ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. ఎమ్మెల్యేలు కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అయితే అధికార ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, దీనికి సంబంధించి కూడా ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇదైతే ఒక అజరామరమైనటువంటి చారిత్రాత్మక గొప్ప విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అందించారండి. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రజలు తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రజలు రుణం తీర్చుకుంటా అన్నారు. ఈ రోజు మాత్రం ఒక్కసారి రాష్ట్ర పరిస్థితులను గమనిస్తే మాత్రం పెను సవాళ్లే మా పార్టీ ముందు కానీ మా ప్రభుత్వం ముందు కానీ ఉన్నాయి. ఖచ్చితంగా
ఎల్పీ మీటింగ్ తర్వాత కేబినెట్ కూర్పు, ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు తర్వాత అధికారులతో కూడా చర్చించాల్సిన అంశాలు, ఆర్థిక పరంగా కూడా రాష్ట్రం అధోగతి పాలైపోయి ఉంది, సర్వనాశనం అయిపోయి ఉంది. పోలవరం ప్రాజెక్టులో నీళ్లు పారించకుండా అవినీతి వరదలు పారించినటువంటి పరిస్థితుల్లో దాదాపు 3.5 లక్షల బిల్లులు ఇంకా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే మాకు పూర్తి విశ్వాసం ఉంది. సవాళ్ళ మీద సవారీ చేసేటటువంటి నాయకుడు ఆయన. ఖచ్చితంగా ప్రజలందరూ రుణం తీర్చుకుంటూ నవరత్నాలను అందిస్తూ ఈ విజయాన్ని ఖచ్చితంగా రానున్నటువంటి అన్ని రోజులు కూడా ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ విజయానికి రుణం తీర్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నేతలు ఇలా చెప్తున్నారు. రైట్, ఇటువైపు వెళ్దాం. మనము ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి కూడా, వాళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం ఇది వైఎస్ఆర్ సీఎం క్యాంపు కార్యాలయంగా దీన్ని మార్చారు. గతంలో పార్టీ ఆఫీస్గా మొదట చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పైన ఉన్నటువంటి హాల్ ఏదైతే ఉందో వైట్ డోర్ కర్టన్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా అది సమావేశ మందిరంగా దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఆ సమావేశ మందిరంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ కూడా అక్కడికి వచ్చి అటెండ్ కావాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 10:15 లోపలికి వస్తారు. 10:30 సమావేశం ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేలందరూ వచ్చిన తర్వాత వారందరూ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి వ్యక్తిగత ఒక పర్సనల్గా విషెస్ చెప్పి ఆ తర్వాత సంతకాలన్నీ పూర్తయిన తర్వాత శాసనసభ ఎల్పీగా ఎన్నుకున్న తర్వాత లేఖను తీసుకొని వెళ్తారు. తర్వాత ఎమ్మెల్యేలందరితో భేటీ తర్వాత మధ్యాహ్నం, యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీల సమావేశం పెట్టారు. అయితే దాన్ని ముందుకి కుదించి 10:30 నుంచి 11:30 వరకు కూడా ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీల సమావేశం ఉంటుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరికీ చెప్పడంతో వారు కూడా ఇక ఈరోజే చేరుకోవాలని, అందరూ 10:30కే చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ లాంఛనంగా ప్రక్రియ ముగింపు చేసుకున్న తర్వాత హైదరాబాద్కు వెళ్తారు. హైదరాబాద్లో అక్కడ గవర్నర్తో 4:30 సమావేశం ఉంది. సమావేశంలో గవర్నర్తో కలిసి ఆ తర్వాత లేఖనంతా సమర్పించిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గవర్నర్ను కూడా ఇన్వైట్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి నేతలు కానీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి నేను తాడేపల్లి నివాసం వద్ద మాత్రం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. పూర్తి స్థాయి సెక్యూరిటీ కూడా ఇక్కడ మొత్తం ఈ రోడ్డునంతా, ఈ ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మార్గంలో కేవలం వీఐపీలే రావాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు, నిన్న మనం పోలీసులతో మాట్లాడాం, రవిశంకర్ డీజీతో కూడా మాట్లాడాం. రవిశంకర్ స్పష్టంగా చెప్పారు, ఇక్కడంతా 1 వే రూట్ చేస్తున్నాం, ట్రాఫిక్ కూడా క్లియరెన్స్ చేస్తున్నాం. ఈ తాడేపల్లికి సంబంధించిన నివాసంలో ఇక్కడ మార్గంలో కూడా పూర్తి స్థాయిలో లైట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రోడ్డునంతా కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇక్కడెక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతవరకు ఉన్నటువంటి ఒక మార్గాన్ని 1 వేగా చేశారు. ఆ తర్వాత కరకట్ట మీద నుంచి కూడా వాహనాలు రావాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి. మరి కాసేపట్లో అంటే 9:30 గంటల నుంచి ఎమ్మెల్యేలు లోపలికి రావడం ప్రారంభమవుతుంది. 10 గంటల లోగా అంతా ఇక్కడ లోపల చేరుకోవాలని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా మరి కాసేపట్లో రాబోతున్నారు. 10:30 సమావేశం ప్రారంభమవుతుంది. 11:15 ముగుస్తుంది. 11:30 ఎంపీలతో సమావేశం అవుతుంది. 12:15 పూర్తి అవుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో లీడర్లంతా కూడా విశేష చెప్పి గ్రూప్ ఫోటో దిగిన తర్వాత వారంతా కూడా వారి గమ్యస్థానాలకు వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, తర్వాత కొద్దిమంది ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి బృందం అంతా కూడా హైదరాబాద్కు బయలుదేరుతారు. హైదరాబాద్కు బయలుదేరి మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో హైదరాబాద్కు చేరుకుంటారు. ఆ తర్వాత 4:30 గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ ఉండడంతో వారంతా కూడా అక్కడికి వచ్చి కలుస్తారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి లేఖను గవర్నర్కు సమర్పిస్తారు. ఆ తర్వాత జరగాల్సినటువంటి ప్రొసీజర్కి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అయితే సీఎం కేసీఆర్ను కలుస్తారని చెప్పి కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి, ఆ తర్వాత క్యాబినెట్ కూర్పుకు సంబంధించి కూడా 27వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా దానిపై దృష్టి పెడతారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి ఉదయం పులివెందలకు బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి ఇడుపులపాయల్లో తన తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చర్చి, ఆ తర్వాత దర్గా, ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కూడా ఆయన తిరిగి మళ్ళా తాడేపల్లి వస్తారా లేకపోతే హైదరాబాద్ వెళ్తారా అన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టమైనటువంటి టూర్ మ్యాప్ మాత్రం రావాల్సినటువంటి అంశం అయితే ఉంది. రేపు వరకు అయితే పులివెందుల్లో ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలంతా వస్తారు. 10:30 ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. 11:30 ఎంపీలతో సమావేశం అవుతుంది. థ్యాంక్ యూ దినకర్.